అర్జునుడి చేతిలో గాంధీవం ఉంది, ఎదుట శత్రువుల సైన్యం ఉంది, గెలిచే శక్తి కూడా ఉంది. అయినా యుద్ధం చేయడానికి ఎందుకు నిరాకరించాడు? కురుక్షేత్ర యుద్ధం ప్రారంభం కాబోతున్న సమయంలో అర్జునుడు శ్రీకృష్ణుడికి తన రథాన్ని 2 సైన్యాల మధ్యలో నిలపమని కోరాడు. అక్కడ అర్జునుడు తనకు ఎదురుగా ఉన్న వారిలో తన బంధువులు, గురువులు, స్నేహితులు ఉండటం చూశాడు. వీరితో యుద్ధం చేసి గెలిచే రాజ్యం తనకు ఎందుకని అనిపించింది. నా వాళ్ళని నేను ఎలా చంపగలను అనే ఆలోచనతో అర్జునుడు తీవ్రంగా కలత చెందాడు. తన చేతులు వణికాయి, గాంధీవం కూడా కింద పడిపోయింది. అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడికి ధర్మం, కర్తవ్యం, ఆత్మ, కర్మ గురించి వివరించాడు. ఆ బోధనే మనకు భగవద్గీతగా అందింది. అర్జునుడు భయపడి వెనక్కి తగ్గలేదు. తన బంధాలు, కర్తవ్యం మధ్యలో చిక్కుకున్నాడు. మన జీవితంలో కూడా కష్టమైన నిర్ణయాలు ఎదురైనప్పుడు ఎమోషన్స్తో కాకుండా ధర్మం మరియు కర్తవ్యాన్ని ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని భగవద్గీత మనకు చెప్తోంది. ధన్యవాదాలు.